హలో! వెల్కమ్ టు మై ఛానల్ అండి. మేమైతే చార్మినార్‌కి అలాగే ఎన్టీఆర్ గార్డెన్స్‌కి అయితే వెళ్ళాము. సో, మీ అందరికి కూడా ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాము. ముందైతే చార్మినార్‌కి అయితే వెళ్ళామండి. అక్కడ చూసుకున్న తర్వాత అక్కడి నుంచి మేమైతే మ్యూజియంకి అలాగే ఎన్టీఆర్ గార్డెన్స్‌కి కూడా వెళ్ళాము. చార్మినార్ దగ్గర అయితే చాలా అంటే చాలా రష్‌గా ఉందండి. కానీ నైట్ వ్యూ అయితే అదిరిపోతుంది చార్మినార్ దగ్గర మార్నింగ్ కన్నాను. చాలా అంటే చాలా బాగుంది వ్యూ అనేది. ఇంకా చార్మినార్‌కి నేనెళ్ళి 8 ఇయర్స్ అవుతున్నదండి. ఇక్కడ చూస్తున్నారు కదా టైం కూడా. అలాగే మేమెళ్ళి 8 ఇయర్స్ అవుతున్నది చార్మినార్‌ని చూసి. ఇక్కడ షాపింగ్ అయితే ఇంక చెప్పక్కర్లేదు మనకి. అలాగే ఫస్ట్ టైం హైదరాబాద్‌కి వచ్చిన వాళ్ళైతే మిస్ అవ్వందయితే చార్మినార్, అలాగే సాలార్జంగ్ మ్యూజియం, ఇంకా మెయిన్‌గా ఈ ఇరానీ చాయ్ ఇక్కడైతే చాలా చాలా అంటే చాలా బాగుందండి చాయ్ అనేది. ఇరానీ చాయ్, ఇంకా ఉస్మానియా బిస్కెట్‌లు, అలాగే మస్కా బన్ అయితే కంపల్సరీ టేస్ట్ చేయవలసిందే ఈ ప్లేస్‌లోనైతే. చాలా అంటే చాలా టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా చాయ్ విషయంకొస్తే ఒకటి తాగితే సరిపోదనిపిస్తది మనకి. ఇంకా 2, 3 అయినా తాగాలనిపించేలా ఉంటుంది. మంచిగా చాయ్ అనేది పెడతారనమాట. ఇంకా షాపింగ్ అయితే కొంచెమైతే మోసం జరుగుతూ ఉంటాయి. అవి చూసుకొని మనం తీసుకోవాలి బేరాలాడుకొని. ఎలా పెడితే అలా తీసుకున్నామంటే కొన్ని ఐటెమ్స్ అయితే బాగోలేవండి మేము తీసుకున్న వాటిల్లో కూడాను. అలాగే పక్కనే ఉన్న మక్కా మసీద్‌కైతే వెళ్ళామండి. ఫస్ట్ టైమ్ అయితే నేను వెళ్ళాను ఈ మసీద్‌కైతే. కానీ చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది వెళ్ళడం వల్ల. చాలా సైలెంట్‌గా మంచిగా అనిపించింది. చూడడానికి ఆ లైటింగ్‌లో అయితే అదిరిపోయింది. ఇంకా చార్మినార్ బయటనైతే ఇలా షాపింగ్ దగ్గరైతే ఈ ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి చూడడానికి. మనకి హౌస్ డెకరేషన్‌కైతే చాలా బాగా ఉంటాయి. అలాగే మనకిక్కడైతే రూ. 100కి 3 డ్రెస్సులని అమ్ముతారండి. అవంటే అస్సలు బాలేవు. ఎవ్వరు కూడా తీసుకోవద్దు వాటిని. చాలా అంటే చాలా చండాలంగా ఉన్నాయండి ఆ డ్రెసెస్. ఎవరికి ఇవ్వడానికి కూడా ఉపయోగపడవు అవి మనకి. సో, అలాంటివి కాకుండా కొంచెం నార్మల్‌గా బేరాలాడుకుంటే టాప్స్ అవన్నీ కూడా బానే దొరుకుతాయి మనకి. బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా కొన్ని చూసుకొని తీసుకోండి. అక్కడ బ్రాండెడ్ అంటారు గానీ అంతేం లేదక్కడ. బాగా బేరాలాడడం వస్తే మాత్రం మంచి ఐటెమ్స్ అయితే మనకు దొరుకుతాయి అక్కడ. అలాగే మెట్రోలో అయితే మేము ఎన్టీఆర్ గార్డెన్స్‌కైతే వెళ్ళామండి. కానీ గార్డెన్ వచ్చేసి 8:30తో క్లోజ్ అంట. కొంచెం టైమింగ్ కూడా చూసుకొని వెళ్ళండి. అలాగే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చిన్న ఎగ్జిబిషన్ టైప్‌లో కూడా ఉంది. ఇంకా కొంచెం లైటింగ్‌లో వెళ్ళుంటే కూడా బాగుంటుందండి ఇది. అలాగే ఈ ఫ్లవర్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో లైటింగ్‌లో అయితే పిక్స్ అవన్నీ కూడా బాగా వస్తాయి మనకు ఫోటో షూట్‌లకైతే. లైటింగ్ తర్వాత కూడా మనకి ఈ ఫౌంటైన్ వ్యూ గానీ ఇవన్నీ కూడా ఈ దీంట్లో లైటింగ్‌లో కూడా చాలా బాగున్నాయండి నైట్ వ్యూ కూడాను. అలాగే మన అసెంబ్లీ ఏదైతే ఉందో అది కూడా చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ ఇలాంటి లైట్ ఒకటి కనిపించింది. చాలా బాగుందనిపించి వీడియో తీసాము. ఇంకా చాలా అండి. ఇంకా పిల్లలు ఆడుకోవడానికైతే ఎక్కువ గేమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి అక్కడైతే గనుక.
చూసారు కదా కలర్స్లో ఫౌంటైన్స్. అలాగే ఇక్కడైతే మన అంబేద్కర్ గారి స్టాచ్యూ కూడా ఉంది. అలాగే ఇగోండి మెయిన్ ఫౌంటైన్ అయితే ఇది ఎంట్రన్స్లోనే చాలా అంటే చాలా బాగుంది. అలాగే కొంచెం ముందుకెళ్ళాక చూసారు కదా పార్లమెంట్ అయితే ఎంత బాగా కనిపిస్తున్నదో లైటింగ్లో అయితే. సేమ్ తాజ్మహల్ చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది మనకి. ఇక్కడ కూడా పిక్స్ అవన్నీ కూడా బాగా వస్తాయండి ఫోటోషూట్లు తీసుకున్న వాళ్ళకైతే. ఇంకా వెనకాతలైతే వాటర్ రైడ్స్ అయితే ఉన్నాయి. దానికి ఆ ముందుకి వాటర్